Yeah, good evening, all of you. Yeah, good evening, all of you. Voice is clear. My voice clear? Yeah. Ready? Okay, guys. So, last classes లో మనం like TDS, eligible, ఈవే బిల్, తర్వాత ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్, ఇవన్నీ కూడా కొన్ని మనం టెక్నికల్ పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకే. సో టీసీఎస్ టాస్క్ మీకు వేస్తున్నాను. వీడియో లింక్ కూడా సెండ్ చేస్తాను. అది ఒకసారి మీరు చేయండి. ఓకే. ఈరోజు మనం లైక్ ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, తర్వాత బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ ఏంటి అనేది టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే. లైక్ చూడండి, మనకి ఈ ఇన్వాయిస్ ఎప్పుడు జనరేట్ చేస్తారు? ఈవే బిల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ ఎవరు జనరేట్ చేస్తారు, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా జనరేట్ చేస్తారు అనేది టుడే టాపిక్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే. సో మనకి ఈ ఇన్వాయిస్ లకి ఎంటర్ అయ్యే ముందు ఇన్వాయిస్ అంటే ఏంటో తెలియాలి, బిల్ అంటే ఏంటో తెలియాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే మనకి సబ్జెక్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. చూడండి, ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్వాయిస్? ఇట్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ఏ సెల్లర్. ఎవరికి? టు ఏ బయ్యర్. ఎందుకోసం? లిస్టింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లైడ్ అండ్ స్టార్టింగ్ ద సమ్ ఆఫ్ మనీ. ఇన్వాయిసెస్ ఆర్ ఇష్యూడ్ బిఫోర్ ద పేమెంట్ ఈస్ మేడ్. స్టాక్ ఆర్ గూడ్స్. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ కి సేల్ చేస్తుంది. సేల్ చేసినప్పుడు మన బిజినెస్ కస్టమర్ కి ఇన్వాయిస్ ఇవ్వాలి. ఇన్వాయిస్ డేటు, కస్టమర్ నేమ్, అతని యొక్క పిన్ కోడ్, స్టేట్, జిఎస్టి నెంబర్, టైప్ ఆఫ్ ఐటమ్స్, క్వాంటిటీ, ప్రైస్, టోటల్ వాల్యూ, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా మనం మెన్షన్ చేసి ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాల్సి వస్తుంది. ఇదైతే కన్ఫర్మ్. ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వాయిస్. మన బిజినెస్ అంటే మనం సప్లయర్ అనుకుంటే కస్టమర్ కి మనము సేల్స్ గూడ్స్ ఆర్ సేల్స్ ని సేల్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ ని మనం పర్టికులర్ ఐటమ్స్ నేమ్స్ తో, క్వాంటిటీతో, ప్రైజెస్ తో, అమౌంట్ తో, ఇన్వాయిస్ డేట్ తో, ఇన్వాయిస్ నెంబర్ తో పర్టికులర్ పర్సన్ కి మనం సేల్ చేయడం జరుగుతుంది. దీనే మనం ఇన్వాయిస్ అని. అంటే చాలా వరకు క్రెడిట్ బేసిస్ మీదనే మనం ఇన్వాయిసెస్ అని జనరేట్ చేస్తాం. సో ఏ పేపర్ రిసిప్ట్ ఫ్రమ్ ఏ స్టోర్ ఆర్ ఆన్లైన్ రికార్డ్ ఫ్రమ్ యాన్ ఈ టైలర్. మేజర్ చేంజెస్ మనం చూసుకుంటే బిల్స్ కి ఇన్వాయిస్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? కంటెంట్స్, యూనిక్ నెంబర్, ట్రాన్సాక్షన్ టైప్, పర్పస్. చెప్పండి మా, బిల్ అని దేని అంటారు, ఇన్వాయిస్ అనేది దేని అంటారు? మీకు తెలిసినంత వరకు చెప్పండి. బిల్ అని దేని అంటారు, ఇన్వాయిస్ అనేది దేని అంటారు? ఎనీ ఆన్సర్? దేన్ని బిల్ అంటారో, దేని ఇన్వాయిస్ అంటారు? చెప్పండి. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, సినిమాకి వెళ్తారు. ఓకే. ఓకే, వీటన్నిటికి వెళ్తారు. అక్కడ ఇన్వాయిస్ ఇస్తారా, బిల్ ఇస్తారా? బిల్ బిల్ ఇస్తారు. ఎలా చెప్తున్నారు అది బిల్ అని? ఉమ్, ఎలా చెప్తున్నారు అది బిల్ అని? చెప్పండి, ఎలా చెప్తున్నారు బిల్ అని? ఓకే. సో చూడండి, ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. మనకి బిల్లులో డీటెయిల్స్ అనేది కస్టమర్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ గా ఉంటుంది, ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండదు. కానీ ఇన్వాయిస్ లో కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ అస్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఎలాబరేట్ తో క్లియర్ గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సగం సగం ఇన్ఫర్మేషన్ పెట్టకూడదు, పూర్తి ఇన్ఫర్మేషన్ పెట్టాలి. తర్వాత యూనిక్ నెంబర్, గివింగ్ ఏ యూనిక్ నెంబర్
టు ద బిల్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ యాజ్ దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పసెస్. ఇప్పుడు హోటల్ వెళ్తావు, సినిమాకి వెళ్తావు, టికెట్ చూస్తావు, 1 అవర్ 2 అవర్స్ పెట్టుకుంటావు, సినిమా అయితే కన్నా పక్కన పడేస్తావు. హోటల్ వెళ్తావు, రిసిప్ట్ ఇస్తావు, నీకు కావాల్సిన ఫుడ్ తీసుకుంటాడు, పక్కన పడేస్తారు. అంటే అంత అది లీగల్ పర్పస్ ఏం కాదు. ఉంటే ఉండొచ్చు, లేదంటే పక్కన పడేయచ్చు అంతే. కానీ ఇన్వాయిస్ లోకి వస్తే ఇన్వాయిసెస్ ఆర్ ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ అ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. ఎందుకంటే ఇక్కడ పర్చేజ్ సేల్స్ జరుగుతుందని చూసుకున్నట్లయితే మ్యాండేటరీ లీగల్ పర్పస్. నువ్వు నీ కస్టమర్ కి సేల్ చేసిన ఇన్వాయిస్, నీకు ఇచ్చిన వాడు ఇన్వాయిస్ మ్యాచ్ అవ్వాలి. యూనిక్ నెంబర్ మ్యాచ్ అవ్వకుంటే ఫేక్ అని తెలిసిపోతుంది. ట్రాన్సాక్షన్ టైప్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్స్టాంట్లీ డన్. ఇది ఏంటంటే బిల్స్ లో ఏంటంటే డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చారు, బిల్ తీసుకుని వెళ్ళిపోతారు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మేక్స్ యూజ్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అది ఇన్వాయిస్ లో మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ది పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. ఇక్కడ మ్యాండేటరీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మ్యాండేటరీ. పర్పస్ జస్ట్ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిల్ అనేది. కానీ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. ఇన్వాయిస్ అనేది లీగల్. ఐటీసీ రిటర్న్ రావాలంటే లీగల్ గా ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి. ఆ ఇన్వాయిస్ సైజు కూడా పెరుగుతుంది. అదే బిల్లులు అయితే బై హ్యాండ్ మైన కూడా ఉండవు, చిన్న రిసిప్ట్ లాగా ఉంటాయి. కానీ ఇన్వాయిస్ కంపల్సరీ A4 లో కంపల్సరీ ఇన్వాయిస్ ఇవ్వాల్సిందే. ఈ రెండింటికి డిఫరెన్స్. మనకి కీ పాయింట్స్ టు అండర్స్టాండ్ బిఫోర్ నోయింగ్ ఇన్వాయిస్. జిఎస్టి పోర్టల్, ఐఆర్పి పోర్టల్, ఐఆర్. ఇక్కడ చూడండి, జిఎస్టి పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్టి పోర్టల్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ టు పర్ఫార్మ్ వేరియస్ ట్యాక్స్ బేస్డ్ యాక్టివిటీస్. అంటే ఎవరైతే మార్కెట్లో లీగల్ గా బిజినెస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి కదా అది ఒక ప్లాట్ఫామ్. నువ్వు పర్ యానం పర్ మంత్ ఎంత పర్చేజ్ చేస్తున్నావు, ఎంత సేల్ చేస్తున్నావు, గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నావు అనేది మ్యాండేటరీ. జిఎస్టిఐఎన్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది జిఎస్టి పోర్టల్ విచ్ యాక్ట్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ట్యాక్స్ పేయర్స్ అండ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కి ట్యాక్స్ పేయర్స్ మధ్యలో జిఎస్టి పోర్టల్ అనేది ఒక మీడియం గా పనిచేస్తుంది ప్రాపర్ గా. ఇక్కడ ఐఆర్పి ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ వ్యాలిడేటింగ్ ద ఇన్వాయిసెస్ used in the GST ecosystem. The IRP generates unique invoice number, reference number. జిఎస్టీ పోర్టల్లో ఐఆర్పిలో మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఒక ఐఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఐఆర్ఎన్ ఈజ్ జనరేటెడ్ బై ది ఈ ఇన్వాయిస్ సిస్టమ్ ఆఫ్టర్ ఏ ట్యాక్స్ పేయర్ అప్లోడ్ దేర్ ఇన్వాయిస్ డీటెయిల్స్. ఐఆర్ఎన్ ఈజ్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ సప్లయర్స్ జిఎస్టీ అండ్ డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ ది ఇన్వాయిసెస్. ఈ ఐఆర్ఎన్ నెంబర్ అనేది ఎవరికి అర్థం కాదు. ఎలా పడితే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, గజిబిజిగా ఉంటాయి. ఓకే, మనకి జిఎస్టి పోర్టల్ ఇలా చూపిస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ www.gst.gov.in. మేజర్ గా ఈ ఇన్వాయిస్ లో ఇంపార్టెంట్ థింగ్స్ చూడండి. వాట్ ఈస్ ఈ ఇన్వాయిస్, వై ఈ ఇన్వాయిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, వెన్ విల్ ఈ ఇన్వాయిస్ బి ఇంట్రడ్యూస్డ్, what are the mandatory fields of an invoice, what does the e-invoice look like, what is the workflow of e-invoice, benefits of invoicing, types of invoices. ఫస్ట్ వన్ చూడండి, అసలు ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి. ఈ ఇన్వాయిస్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ అంటాం. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ బిజినెస్ టు బిజినెస్ B2B invoices are electronically uploaded and authenticated by the designed portal. After successful authentication, a unique invoice number reference number is generated for each invoice by IRP. Along with IRN, each invoice is digitally signed and added with a QR code. This process is collectively called e-invoicing under GST. In simple, it is a digital document between a buyer and a seller and is validated by the government's tax office. E-invoicing applies to GST registered persons whose aggregate turnover is more than 5 crores August 2023. Banks, financial institutions, goods transport agencies are exempted from this process. ఇక్కడ మనము బిజినెస్ టు బిజినెస్, నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అవతల పర్సన్ కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. కంపల్సరీగా ఐఆర్పిలో మనకు ఐఆర్ఆర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది.
ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. కంపల్సరీగా మ్యాండేటరీగా డిజిటల్ సైన్ అనేది మ్యాండేటరీ. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాం. ఇక్కడ బ్యాంక్స్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వారికి మాక్సిమం ఎగ్జామ్టెడ్ గా చూపిస్తుంది. వై ఈ ఇన్వాయిసింగ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్? టుడే there are hundreds of accounting or billing software that generates invoices and all of them have their own formats to store the information. ఇప్పుడు జిఎస్టి పోర్టల్ నుంచి మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే టాలీకి ఒక ఫార్మాట్ ఉంటుంది, వింగ్స్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఫ్యాక్ట్కి ఒక ఫార్మాట్స్ ఉంటుంది. ఓకే, ఇలా రకరకాల ఫార్మాట్లు ఉంటాయి. ఎవరు ఫార్మాట్లో వాళ్ళు అప్లోడ్ చేస్తే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా అది తీసుకోవాలి కదా పోర్టల్. ఫర్ ఎగ్జాంపుల్, an invoice generated by accounting software A can't be read by a machine that is using B accounting software. Okay. Hence, a need was felt to standardize the format in which electronic data of an invoice will be shared with other to ensure their interoperability of the data. ఇప్పుడు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ బి, ఇన్వాయిస్ ఆఫ్ ఏ. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది పోర్టల్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారంగా మనం మ్యాటర్ ఎంటర్ చేసుకొని అప్లోడ్ చేస్తే ఏ ప్రాబ్లం రాదు. నాది ఒక ఫార్మాట్, వేరే ఒక ఫార్మాట్ ఉంటే ప్రాపర్గా సర్వర్ అనేది తీసుకోదు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మెయిన్ థింగ్. అది మిషన్ కదా, లర్నింగ్ ప్రాపర్గా చేయలేనప్పుడు ఇబ్బంది అవుతుంది. వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్డ్ అంటే ఎక్సీడింగ్ 500 crores 1st October 2020లో మనకి 500 crores బిజినెస్ ఉంటే వాళ్ళు ఈ ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత ఏం చేశారు, 10 crores 100 crores మార్చారు 1st January 2021కి. తర్వాత 50 crores మార్చారు April 1st 2021కి. తర్వాత 20 crores మార్చారు 1st April 2022. తర్వాత 10 crores మార్చారు 1st October 2022. తర్వాత ఫైనల్ గా 5 crores 1st August 2023కి. జస్ట్ 5 crores ఉంటే ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు పర్ యానం అనే వాళ్ళు మెన్షన్ చేశారు. అలా తగ్గించుకుంటూ వచ్చారు. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్. ఏం ఫీల్డ్స్ మ్యాండేటరీగా ఫిల్ చేయాలి? డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ GSTIN, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్, సప్లయర్ పిన్ కోడ్, డాక్యుమెంట్ నెంబర్. ఇవి మ్యాండేటరీగా ఎవరైతే సప్లయర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మ్యాండేటరీగా ఉండాలి. సో తర్వాత ప్రిసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, రిసిపియంట్ లీగల్ నేమ్, రిసిపియంట్స్ రిజిస్ట్రీ నెంబర్, రిసిపియంట్స్ అడ్రస్, రిసిపియంట్ స్టేట్ కోడ్, పిన్ కోడ్, రిసిపియంట్ ప్లేస్. మనం ఎవరికైతే ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నామో వారి యొక్క అడ్రస్ కూడా మ్యాండేటరీగా దీనిలో ఉండాలి. ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్, షిప్పింగ్ టు GSTIN, షిప్పింగ్ టు స్టేట్, పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్, dispatch from name, address, place and pin code, is service, supply type code, item description. ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఐటమ్ ప్రైస్, అసెసిబుల్ వాల్యూ, GST రేట్, IGST వాల్యూ, CGST వాల్యూ, SGST వాల్యూ, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఇన్వాయిస్ లో జనరేట్ చేయాలి. మనకి ఇలా ఉంటది ఈ ఇన్వాయిస్ మోడల్. చూడండి, సిన్ నెంబర్, GST నెంబర్, IRN నెంబర్ చూడండి, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ గజిబిజిగా ఉంటది. ఇక్కడ చూస్తే బార్కోడ్, QR కోడ్, కస్టమర్ బిల్ టు, ఓకే, తర్వాత ఐటమ్ డిస్క్రిప్షన్, టోటల్ వాల్యూ, ట్యాక్స్ వాల్యూ, ఓకే, ఇవన్నీ కూడా ఈ విధంగా మనకు ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా అదే 5 crores పర్ యానం దాటకపోతే ఈ ఇన్వాయిస్ ఇలా బార్కోడ్ ఎన్ని రావు, నార్మల్ ఇన్వాయిస్ వస్తుంది. పర్ యానం 5 crores దాటుతుందంటే కంపల్సరీ ఈ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. దాని యొక్క పోర్టల్ ఈ విధంగా ఉంటుంది. మామూలుగా లోపల అది ఏ విధంగా డిస్పాచ్ చేసుకుంటుంది అనేసి, దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అది. తర్వాత బెనిఫిట్స్ ఏంటి అంటే ఎలిమినేట్స్ ఫేక్ ఇన్వాయిసెస్, సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ద ఇన్పుట్ క్రెడిట్ వెరిఫికేషన్ ఇష్యూస్, వన్ టైమ్ రిపోర్టింగ్ అండ్ B2B ఇన్వాయిస్ డేటా, ఈవే బిల్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ ఈ ఇన్వాయిస్ డేటా, రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ప్రిపేర్డ్ బై ది సప్లయర్. ఫేక్ ఇన్వాయిసెస్ ఎలిమినేషన్ అవుతాయి. బిజినెస్ టు బిజినెస్ ఎవరైతే ప్రాపర్ గా చేస్తున్నారో వాళ్ళ యొక్క డేటా కనబడుతుంది.
ఈవే బిల్ జనరేట్ అవుతుంది, ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, ఇన్పుట్ క్రెడిట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని రిడక్షన్ చేస్తారు. ప్రాపర్గా గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎన్ని జనరేట్ చేయొచ్చు అంటే మనకి ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, రీఫండ్, ఇవన్నీ కూడా మనం టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ లో జనరేషన్ చేయొచ్చు. క్లియర్ గా మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 4 టైప్స్: రీఫండ్, ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్. సో ఇవి ఇన్వాయిస్. కంపల్సరిగా రియల్ లోనే దీన్ని మనం చేయగలుగుతాం. దీనికి మనము ప్రాపర్ గా ఫేక్ చేసి చూపించడానికి కూడా కుదరదు. ఎవరైతే రియల్ టైం బిజినెస్ లో చేస్తారో వాళ్ళు మాత్రమే ఓకే ఈ ఇన్వాయిస్ మనం రియల్ లో చేయగలుగుతాం. లేదు అంటే మనం చేయడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. సో దీన్నే ఈ ఇన్వాయిస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. సో మాక్సిమం మీరు రియల్ లో వర్క్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఈవే బిల్లు, ఈ ఇన్వాయిస్, జిఎస్టి ఫైలింగ్ ఇక్కడ వరకు మిమ్మల్ని రానివ్వరు. మీ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళే మీకు పర్చేజ్ ఇన్వాయిసెస్, సేల్స్ ఇన్వాయిసెస్ అంతవరకే పోస్ట్ చేయనిస్తారు. సో రిమైనింగ్ వాళ్ళు పోస్ట్ చేయడానికి కుదరదు అనమాట. ఓకే, మాక్సిమం వాళ్ళే చేస్తారు. బట్ వాట్ ఈస్ వాట్ అని మనకి మినిమం తెలియాలి కాబట్టి సో మనకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో దీన్ని మనం ఈ ఇన్వాయిస్ అంటాం. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఓకే, క్లియర్ గైస్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Clear. యా, డన్ గైస్, Clear. డన్. సో నెక్స్ట్ చూడండి మరి, బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? 100 మెంబర్స్ లో మనం వెళ్ళినా రెజ్యూమ్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ అవ్వాలి? మీకు ఒక 4 ఫార్మాట్స్ చూపిస్తాను. ఆ 4 ఫార్మాట్స్ లో మీరే చూసి ఏది షార్ట్ లిస్ట్ అవుతుంది, ఏది షార్ట్ లిస్ట్ అవ్వదు అనేది కూడా మీరే ఆ రెజ్యూమ్స్ చూపించిన తర్వాత చెప్తారు. అంటే అన్నెసెసరీ మ్యాటర్స్ ఏమి పెట్టుకోకుండా అవసరమయ్యే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మాత్రమే మనం అప్డేషన్ చేసుకుంటూ బెస్ట్ గా అకౌంటెంట్ రెజ్యూమ్ అంటే ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతుంది అనే విధంగా మనం ప్రాపర్ వేలో సబ్జెక్ట్ అనేది మనం ఇప్పుడు చూపిస్తాం. ఓకేనా? సబ్జెక్ట్ అన్నెసెసరీ మ్యాటర్స్ ఏం లేకుండా సింపుల్ గా నువ్వు అకౌంటెంట్ గా సూటబులా కాదా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం పెట్టాలి, అన్నెసెసరీ మ్యాటర్స్ ఎలాంటివి మనం తీసేయాలి అనేది కూడా మనం ఈరోజు మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. ఓకే. ఫస్ట్ రెజ్యూమ్ చూడండి. ఈ రెజ్యూమ్ మన ఓల్డ్ స్టూడెంట్, నెల్లూరు పర్సన్. మనం నెల్లూరు కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పుకున్నాం. ఈ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నాడు. షార్ట్లీ జాబ్ కూడా వచ్చింది. ఆల్రెడీ 20,000 శాలరీ కూడా జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. పశుపతి శ్రీచరణ్, అతని ఒక డిస్టిక్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. కెరీర్ సమ్మరీ: కెరీర్ ఆబ్జెక్టివ్, కామర్స్ గ్రాడ్యుయేట్ with strong academic performance and a certified tally prime professional, equipped with expertise in accounts receivable, accounts payable, profit and loss management, GST basic inventory management, payroll and data analysis reports, seeking any entry level role in accounting or finance to apply my skills and contribute to organizational growth. చూడండి, అంటే ఆ వొకాబులరీ టర్మినాలజీ సింపుల్ గా ఏ విధంగా పెట్టుకున్నారు. తర్వాత ఎడ్యుకేషన్: బీకామ్, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, పర్సంటేజ్, ఎక్కడ చదివాడు అనేది కూడా మెన్షన్ చేసుకున్నాడు. తర్వాత స్కిల్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్: టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది. ఆ సర్టిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా మీకు వస్తుంది. దాని నెంబర్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. మీ యొక్క సర్టిఫికేషన్ వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మీరు ప్రజెంట్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క స్కిల్స్, ఎబిలిటీస్ చూడండి. అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, జిఎస్టి బేసిక్ నాలెడ్జ్ అండ్ విత్ జిఎస్టి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, ఇన్వెంటరీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ ఎంఎస్ రిపోర్టింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్.
ఓకే. అతను టాలీలో ఏవైతే నేర్చుకున్నాడో ఆ డేటాని సింపుల్‌గా కన్వే చేశాడు. తర్వాత అతనికున్న పర్సనల్ అట్రిబ్యూట్స్ డిస్కస్ చేశాడు. డీటెయిల్డ్ ఓరియెంటెడ్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, కీ స్కిల్స్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, పేషెన్స్ అండ్ పాజిటివిటీ, effective communicator with teamwork and collaboration abilities, eager to learn and adapt to new financial technologies and processes. మీరు టర్మినాలజీ వొకాబులరీ ఓన్గా కొత్తగా పెట్టాలి. రెగ్యులర్గా ఉన్నట్టు ఉండకూడదు. తర్వాత అతనికి వచ్చిన డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఏవైతే అవార్డ్స్ వచ్చాయో అవి కూడా మెన్షన్ చేసుకున్నాడు. తర్వాత అతని పర్సనల్ ఇన్ఫో, వాళ్ళ నాన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్, సో లాంగ్వేజెస్, హాబీస్ అండ్ డిక్లరేషన్. ఇప్పుడు మీరు ఈ రెజ్యూమ్ చూస్తూనే 100 మెంబర్స్ లో ఉన్న ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతాదంటారా కాదంటారా? మీరే చెప్పండి. ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా? అవుతుందమ్మా అవదా? మీరు హెచ్ఆర్ఏ అనుకోండి, అవుతుంది సార్. కాన్ఫిడెంటా? అవుతుంది సార్. 1% కూడా కాదు అనే దానికి లేదా ఆప్షన్? లేదు సార్, అవుతుంది సార్. 100%. అవును సార్. ఎక్కడైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయా దాంట్లో? ఫుల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు అవార్డ్స్ మెన్షన్ చేస్తారు సార్. అది తప్ప మిగిలినంత బాగుంది. సో అతను ఏవైతే చేయగలిగాడో, ఏవైతే చేస్తున్నాడో అవి మాత్రం మెన్షన్ చేశాడు. ఎలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కడ కూడా అక్కడ ఏమీ కనిపించవు. చాలా సింపుల్ గా మెన్షన్ చేశాడు. చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే. సెకండ్ ఫార్మాట్ రెజ్యూమ్ చూడండి. సుమంత్ అట్టిపాటి. ఈ ఫార్మాట్ చూడండి. అతని పేరు, లొకేషన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, హాబీస్, లిజనింగ్ టు మ్యూజిక్, రీడింగ్ బుక్, ట్రావెలింగ్, వాలంటీరింగ్, గార్డెనింగ్, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, పర్సనల్ అట్రిబ్యూట్స్, సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్, టాలీ అండ్ పర్సనల్. ఇది 100లో 100%కి ఇది షార్ట్ లిస్ట్ అవుతుందా అవదా? సెకండ్ ఫార్మాట్, ఈ ఫార్మాట్ షార్ట్ లిస్ట్ అవుతుందా అవదా? చెప్పండి. ఈ రెజ్యూమ్ ఫార్మాట్ అవుతుందమ్మా? చూడడానికి లెంతీగా ఉంది సార్. ఫస్ట్ లెంతీగా ఉంది సార్. యా ఫస్ట్ ఫార్మాట్ కి ఫస్ట్ బాగుంది. సెకండ్ ఫార్మాట్ కి పోల్చుకుంటే ఈ రెండిట్లో ఫస్ట్ ఏది షార్ట్ లిస్ట్ అవుతుంది? ఫస్ట్ దా సెకండ్ దా? ఫస్ట్ సార్. ఫస్ట్ సార్. యా సెకండ్ ది మనం 50% అని చెప్పొచ్చు. నేచురల్ గా ఉంది. యా అంటే తర్వాత థర్డ్ రెజ్యూమ్ చూడండి. ఇది థర్డ్ రెజ్యూమ్. కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ సర్టిఫికేషన్స్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్, అచీవ్మెంట్స్, ఎంఎస్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్, లాంగ్వేజ్, పర్సనల్ స్కిల్స్, డిక్లరేషన్. ఇది 2 pages లో పెట్టారు. బట్ ఇది అట్రాక్టివ్ గా ఉందా రెజ్యూమ్? చూస్తూనే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు సార్. తీసుకోరా? లేదు సార్. చూడరు సార్ ఇచ్చారు. తీసుకోండి. ఈ రెజ్యూమ్ ని కన్సిడర్ చేయరా? అంటే అట్లీస్ట్ రెజ్యూమే అనేది అట్లీస్ట్ ఒక 1 పేజ్ ఉండాలి కదా సార్. ఎక్స్పీరియన్స్ అంటే కన్సిడర్ చేస్తుంది. ఫ్రెష్ వచ్చేటప్పుడు 1 పేజ్ ఉంటుంది. ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదంటారా అయితే? అవుదనుకుంటున్నాను. Hmm. అంటే మ్యాథ్స్ అందరూ వాడిన ఫార్మేట్ కింద ఉంది. ఫస్ట్ వచ్చేటప్పుడు కొంచెం యూనిక్ గా ఉంది ఓకే కంపేర్ టు దీంతో పోలిస్తే. ఓకే డన్. నెక్స్ట్ ఫోర్త్ ఫార్మాట్ చూడండి. ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, స్ట్రెంగ్త్స్, కంప్యూటర్ స్కిల్స్ సర్టిఫికేషన్స్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్. ఈ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా చెప్పండి. ఓల్డ్ గా ఉంది సార్. అంటే స్కిల్స్ అలాంటివి ఏమీ ఎక్కువ పెట్టలేదు కదా మనం నేర్చుకున్నాము. ఈ 4 రెజ్యూమ్స్ చూసిన తర్వాత ఫస్ట్ ఏదవుతుంది, సెకండ్ ఏదవుతుంది, థర్డ్ ఏదవుతుంది, ఫోర్త్ ఏదవుతుంది చెప్పండి.
ఫస్ట్ ఏ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది? ఫస్ట్ ఫస్ట్ ఇది రెజ్యూమ్ ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవుతుంది సార్. సెకండ్ సెకండ్ వచ్చేటప్పటికి 50-50 ఛాన్సెస్. థర్డ్ అయితే మ్యాక్స్ 99% అవుతుంది సార్. అవ్వదు. ఎందుకంటే అలైన్మెంట్స్ గట్ట కొంచెం గజిబిజిగా ఉంది. ఓకే. ఫోర్త్ ఇది అవుతుందా? ఫోర్త్ ఇది కొంచెం బాగుంది సార్. అది మొత్తం కంటెంట్ అంతా ఒక స్ట్రక్చర్ లో ఉంది అండ్ బోర్డ్ వేసుకుంటూ అప్లై చేశారు అండ్ కొంచెం ప్రెజెంటేషన్ చేశారు అన్న ఫీలింగ్ వస్తుంది సార్. ఓకే. అండ్ పర్సనల్ డీటెయిల్స్ కూడా కొంచెం మ్యాటర్ ఎక్కువ. ఓకే. డన్. సో మీరు గమనిస్తే మీరే చెప్తున్నారు. మీరు హెచ్ఆర్ కాదు, ఏమి కాదు, న్యాచురల్ పర్సన్స్ గా మీరే చెప్తున్నారు. అంటే ఒక పర్సన్ అతను కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఒక రెజ్యూమ్ ప్రిపరేషన్ చేశామంటే చాలా బెస్ట్ గా ఉండాలి. ఎవరిని కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉండకూడదు. న్యాచురల్ గా ఉండాలి. మనం వెళ్ళే జాబ్ రోల్ ఏంటి? అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. దానికి కావాల్సిన ఎక్విప్డ్ స్కిల్స్ ఏంటి? టర్మినాలజీ ఏంటి? ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టాలి? ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టకూడదు? ఎంత ఇన్ఫర్మేషన్ పెడితే మన షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే చూస్తేనే అట్రాక్టివ్ అనిపించాలి. ఒక రెజ్యూమ్ మనం చూస్తేనే అట్రాక్టివ్ గా ఉండాలి. అందరూ చేసాము, అందరిలో మధ్య మనం జాబ్కి వెళ్ళాము, అక్కడ సెలెక్ట్ అవుతామా లేదని సెకండరీ, అది కాదు మన ముఖ్యం. మన రెజ్యూమ్ మనకి ఇంప్రెసివ్ గా అనిపించాలి. అప్పుడే మనం ఎంత మందిలో ఉన్నా మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. 200%. ఎందుకంటే చూస్తానే మనకు అపీరియన్స్ అనిపించాలి. అపీరియన్స్ అనిపించినప్పుడే మనకు ఎక్కడైనా కూడా సర్వే అవుతుంది క్లియర్గా. ఓకేనా? క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? అర్థమైందమ్మా? ఈ రోజుతో మనకి ఫస్ట్ మెటీరియల్ కూడా క్లియర్ అండ్ సెకండ్ మెటీరియల్ నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో టీసీఎస్ లింక్ కూడా షేర్ చేస్తాను. అది మీకు టాస్క్, అది మీరు కూడా చేయాలి. ఓకే. సో ఈ రోజుతో మనకి ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్. మీరు ఏదైతే మీరు ప్రాపర్గా ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్